ఓటీటీలో ఈ మధ్యన రియల్ స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు, వెబ్ సిరీస్లు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ముంబైలోని జుహూ బీచ్లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో ఈ సినిమా ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆకట్టుకునే కథా కథనాలు, ఉక్కిరి బిక్కిరి చేసే ట్విస్టులు, సన్నివేశాలు, గ్రింపింగ్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇది ముంబైలో జరిగిన ఓ రియల్ స్టోరీ. జుహూ బీచ్ లో ఓ పాడుబడిన దెయ్యాల నౌకను తరలించే క్రమంలో ఈ సినిమా నడుస్తుంది. ఇందులో హీరో ఒక షిప్పింగ్ అధికారిగా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని కారణాలతో హీరో తన భార్య, కుమార్తెలను కోల్పోతాడు. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇదంతా జరుగుతుండగానే ముంబైలోని జుహూ బీచ్లోకి ఓ పాడుబడిన ఓ నౌక కొట్టుకొస్తుంది. ఈ ఓడలో ఎవరూ ఉండరు, కానీ అందులోకి వెళ్లిన వారెవరూ ప్రాణాలతో తిరిగిరారు. మిస్టరీ డెత్స్ గురించి తెలుసుకున్న హీరో తన స్నేహితులతో కలిసి ఓడలోని మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. ఇదే క్రమంలో నౌకలో అతనికి భయానక పరిస్థితులు ఎదురవుతాయి. అదే సమయంలో నౌక గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరి ఆ పాడుబడిన నౌకలో ఎవరున్నారు? మిస్టరీ డెత్స్ వెనుక ఎవరున్నారు? హీరో ఈ ఓడ మిస్టరీని ఎలా కనుక్కున్నాడు? చివరికి ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠ భరిత సన్నివేశాలతో సాగే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు భూత్ ది హాంటెడ్ షిప్. భాను ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో వికీ కౌశల్, భూమి పెడ్నేకర్, అశుతోష్ రాణా ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ జోహార్, హిరు యష్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం భూత్ ది హాంటెడ్ షిప్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హిందీ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో చాలా భయానక సన్నివేశాలున్నాయి కాబట్టి చిన్న పిల్లలతో చూడకపోవటమే మంచిది. చూసారు కదా, ఇది ఇవాల్టి సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం సాక్షిని ఫాలో అవ్వండి. దిస్ ఇస్ యాంకర్ దుర్గా సైనింగ్ ఆఫ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.